అమెరికా అధ్యక్ష పదవిలో ఉండడం చాలా ప్రమాదకరమని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడి బాధ్యతలను ఇతర ప్రమాదకరమైన వృత్తులతో ఆయన పోల్చారు. కార్ రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని పేర్కొన్నారు. అయితే గతంలో ట్రంప్ పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ భవనంపై నక్కిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో రావడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం కాల్పులు జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ట్రంప్ పాల్గొన్న ఓ సమావేశం సమీపంలో మాస్క్ ధరించిన ఓ సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆ వ్యక్తి తన వీపున తగిలించుకున్న బ్యాగులో AK-47 తుపాకీని మోసుకు వెళ్లినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు గురికాకుండా తానే రక్షించానని ట్రంప్ అన్నారు. అయినప్పటికీ ఆయన కృతజ్ఞత లేనివాడని ఆరోపించారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో నాకు ఖచ్చితంగా తెలుసని, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా, ఇజ్రాయెల్ దళాల చేతుల్లో ఆయన జీవితాన్ని ముగించనివ్వలేదని ట్రంప్ తెలిపారు. ఖమేనీని అతి ఘోరమైన చావు నుంచి తాను రక్షించానని చెప్పారు. అయినా నాకు ధన్యవాదాలు తెలపలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ పై ఉన్న ఆంక్షలను సడలించే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు. అయినా తనపై కోపం, ద్వేషంతో కూడిన ప్రకటనలు వస్తూనే ఉన్నాయని, అందుకే ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విషయాన్ని విరమించుకున్నానని ట్రంప్ వెల్లడించారు. కాగా ఖమేనీని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన పోస్ట్ పై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి స్పందిస్తూ ఖమేనీని అగౌరవంగా సంబోధించడాన్ని ఆయన ఖండించారు. ట్రంప్ నిజంగా తమతో ఒప్పందం జరగాలని భావిస్తుంటే తమ సుప్రీం లీడర్ను మర్యాదగా సంబోధించాలని సూచించారు. లక్షల మంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపారు. ఇరాన్ ప్రజలు తమ ధైర్యాన్ని ప్రపంచానికి చూపారన్నారు. ఇజ్రాయెల్కు మరో దారి లేక ట్రంప్ వద్దకు పరుగెత్తికెళ్లిందని ఇరాన్ రక్షణ మంత్రి అన్నారు.